ఆసుపత్రిలో మందులను అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని గోదావరి కని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట సిఐటియు నాయకులు ఆందోళన చేశారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. పరికరాలు సరిగా పనిచేయక కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి సిఎండి ఆసుపత్రి సీఎంఓ స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాజారెడ్డి డిమాండ్ చేశారు. అందుకే ఆ మిషన్ల తప్ప సూష్టుల తప్ప లేదా హాస్పిటల్కి వచ్చిన కార్మికులు మన స్టాఫ్ చూసే మరి గుండె ఎక్కువ కొట్టుకుంటుందా ఇది నిర్ధారించాల్సిన అవసరం ఉంది. రెండోది బీపీ షుగర్ వచ్చిన తర్వాత మందులు వాడితే అసలు లేని రోగానికి మందులు వాడి అలా కొత్త రోగాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోది ఈసీజీలో రాంగ్ వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో ఇలా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి నిర్ధారణ చేసే పరిస్థితి వస్తుంది. కార్పొరేట్లకు లక్షలు తగలబెట్టుకొని కార్మికులు డ్యూటీలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే పిఎంఈకి సంబంధించిన ఐఎంఈ పిఎంఈకి వచ్చిన కార్మికుల్ని లేని రోగాన్ని సృష్టించి అక్కడ స్మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు అక్కడ మాకు ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద వెంటనే సీఎంఓ గారి ఎప్పుడైతే ఉంటారో సీఎంఓ పిఎంఈ ఉండే డాక్టర్ని లాంగ్ టర్మ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు మార్చాలని చెప్పి మేము సీఎట్గా డిమాండ్ చేస్తున్నాం. రెండో సింగరేణిలో అన్ని ఎలుమందులు ఇస్తాను, ఆ మందుల వల్ల పోతలేదు, బయట మందులు వేరే ఉంటాయని చెప్పి కార్మికులు కొన్ని మందుల విషయంలో ఆరోపణ ఉంది. ఆ మందులను కూడా మీరు ఎలుమందు కాకుండా కొంచెం నాణ్యమైన మందులు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే అంబులెన్స్ ఆ బాయిల మీద అంబులెన్స్లు కానీ కార్పొరేట్ హాస్పిటల్ పంపితే కొన్ని జాగ్రత్త అంబులెన్స్ ఇస్తలేరు. మరి కార్మికుడు సీరియస్గా ఉన్నప్పుడు ఇట్లా అంబులెన్స్ ఇవ్వకపోతే ఆయన బస్సులు ఎక్కే పరిస్థితి ఉండట్లేదు. రెండోది రెఫరల్ అయిన కార్మికుల్ని కార్పొరేట్ హాస్పిటల్కు పంపితే మనం రెఫరల్ అయితే చేస్తున్నాం కానీ ఇలా నిమ్స్ టారిఫ్ తోటి కార్మికులకు వైద్యం అందియకుండా రకరకాల కారణాల చేత